హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేసేయండి చాలు. ఇది నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేసి కూడా 1 వీక్ పైన అయిపోతుంది అనమాట. లాస్ట్ వీక్ ఫ్రైడే నుంచో థర్స్డే నుంచో ఫ్రైడే నైట్ నుంచి తీసిన వీడియో ఇదంతా కూడా. అప్పటి నుంచి అసలు ఏం జరిగిందనేది నాకే అర్థం కాలేదు. సో అది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అమ్మ కూడా వచ్చారనమాట. బాగా సిక్ అయ్యాను. ఇప్పుడైతే మళ్ళీ ఓకే అంతా కోలుకున్నాను అనమాట. ఆ ఫ్రైడే రోజు ఏంటంటే మేము జూడియోకి వెళ్ళిపోయాం. నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూస్తూ ఉన్నప్పుడు జూడియోలో సేల్ జరుగుతుంది అన్నట్టుగా వచ్చిందనమాట. సర్లే చూద్దామని చెప్పి జూడియోకి వెళ్ళిపోయాము. కాకపోతే అక్కడేం చెప్పారంటే ఆగస్ట్ 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం జూడియోలో సేల్ అని చెప్పారు. ఇంకా సర్లే ఎలాగూ వెళ్ళాం కదా అని చెప్పి కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట. ఇంకా సేల్ జరిగినా మనం సేల్ అనుకుంటాం కానీ అంతేం తక్కువ ఉండవు, ఏవో కొన్ని తగ్గిస్తారు అంతే. మిగతావన్నీ సేమ్ ప్రైజెసే ఉంటాయిలే. ఇంకా సర్లే అని చెప్పి తీసుకున్నాను అనమాట. అవేం తీసుకున్నా అనేది ఈసారి ఎప్పుడైనా షార్ట్ వీడియోలో కానీ నేను వేసుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. పాపకు కూడా ఒక 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక రిటర్న్ అయ్యాము. అవుతూ ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంటాయి కదా, సో ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ కోర్ట్ తినేసేసి వచ్చామన్నమాట. సో నాకు ఆ రోజు నుంచే కొంచెం బాగాలేదు. అంటే ఈ మంత్ జూలై ఫస్టే ఫీవర్ వచ్చిందనమాట. సర్లే 1 డే చూద్దాము అని చెప్పి మెడిసిన్ వేసుకున్నా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇక సర్లే తగ్గిపోయింది కదా అని చెప్పి సైలెంట్ అయిపోయి మళ్ళీ సెకండ్ నైట్కి బాగా ఫీవర్ వచ్చేసింది. ఫీవరు గ్యాస్ట్రిక్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇలా ఉంటే కాదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏంటి 2 days నుంచి ఉందని అడిగారనమాట. అవును 2 days నుంచి ఉంది, నేను నా మెడిసిన్ వేసుకున్నాను తగ్గిపోయింది, మళ్ళీ ఇవాళ వచ్చింది ఫీవర్ అని చెప్పారు. మధ్యలో ఒక 1 day బాగానే ఉన్నట్టుంది, సెకండ్ బాగానే ఉంది, మళ్ళీ థర్డ్ వచ్చిందనమాట. ఇక థర్డ్ రోజు ఇక హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏం టెస్టులు చేయలేదనమాట. మేము వెళ్ళేటప్పటికే నైట్ 8:30 అయిపోయింది. ఇప్పుడు టెస్ట్లు ఏమీ వద్దు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, రేపు టెస్ట్లకి రండి అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. అలాగే గ్యాస్ రిలీఫ్ అవడానికి ప్యాంటాసిట్ సంథింగ్ ఏదో మెడిసిన్ ఉంటుంది కదా, సో ఆ మెడిసిన్ ఇచ్చారనమాట. నరానికి ఇంజెక్షన్ ఇస్తారు కదా, సో అదైతే చాలా పెయిన్ఫుల్. ఈ రోజుల్లో కూడా ఇంజెక్షన్కి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో నేను నేతి బిందు అని చూపించాను కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్ అన్నీ ఏదైనా సరే 24 hours టిఫిన్స్ ఉంటాయి. ప్రైజెస్ కూడా వాచిపోతాయి అనమాట, మామూలుగా ఉండు. అక్కడ మనం తినే 4 రకాల టిఫిన్ తోటి మనం నెల మొత్తం టిఫిన్ చేసుకొని తినొచ్చు. సో అలా ఉంటాయి ప్రైజెస్. మేము ఏవో 4 రకాలు తీసుకుంటే 600 అయింది బిల్లు. ఆ 600కి మినప్పప్పు కొనుక్కుంటే చాలా అయిపోతుంది, 1 month పైనే వస్తాయి మాకు. సో అలా ఉంటుంది అనమాట. సో తర్వాత అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సారీ కంటిన్యూషన్ చెప్పలేదు కదా. సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక ఏమైందంటే వాళ్ళు రేపు రండి టెస్ట్లకు అని చెప్పారు. 2 daysకి మెడిసిన్ ఇస్తున్నాము, అయినా రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి టెస్టులు చేయించుకోండి, ఎందుకైనా మంచిది, సీజన్ అసలు బాగాలేదన్నారు. అక్కడేంటి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇచ్చాక కొంచెం అప్పుడే గ్యాస్ రిలీఫ్ అయినట్టు అనిపించింది. సర్లే గ్యాస్ రిలీఫ్ అయింది కదా, గ్యాస్ రిలీఫ్ అయితే తలనొప్పి బాడీ పెయిన్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి అని చెప్పి ఇంకా ఏం తీసుకోలేదన్నమాట. ఓన్లీ జ్యూస్ తాగేసి ఇంకా ఫుడ్ కూడా ఏం తినబుద్ధి కావలేదు. ఇంటికి వచ్చేసి ఇక మెడిసిన్ వేసుకొని నిద్రపోయాను. ఆ మెడిసిన్ వేసుకుంటే ఫీవర్ తగ్గినట్టే అనిపిస్తుంది, మెడిసిన్ వేసుకోకపోతే ఫీవర్ వచ్చేస్తుంది. ఇక టూ డేస్ చూసాము, ఆల్మోస్ట్ లేదు 3 days చూసాము. మెడిసిన్ 3 daysకి ఇచ్చారు కాబట్టి 3 days చూసాము. 5 daysకి ఇచ్చినట్టున్నారు, సారీ మెడిసిన్ అయితే 5 daysకి ఇస్తే సర్లే అని చెప్పి చూసామన్నమాట. మేము కూడా తగ్గిద్దేమో, ఇవాళ తగ్గిద్ది, రేపు తగ్గిద్ది. దట్టు వెళ్తే టెస్టులు చేస్తే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అంటే పాపను పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. సో ఇంక అందుకని అమ్మ కూడా వచ్చారనమాట. ఇంకా లాస్ట్ ఫ్రైడే నైటే బుక్ చేసాము. మార్నింగ్ ఫోన్ చేసాము, అమ్మ ఇలా బాగాలేదని తనకు తెలుసు, ఎలా ఉందని రోజు అడుగుతూనే ఉంది. ఇంకా సర్లే అని చెప్పి ఇంక నేనేం చేశాను, అమ్మ ఇంక బాగాలేదు, ఏంటో తేడాగానే ఉంది, ఇంకా 4-5 days చూడాలి అంటున్నారు డాక్టర్స్ కూడా. డాక్టర్స్ ఏమన్నారంటే 4-5 days నుంచి వస్తుంది కాబట్టి టెస్ట్లు కంపల్సరీగా చేయించుకోవాలంటున్నారమ్మా, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసి అని అన్నాం. మెయిన్ ఏంటంటే మా ఊరు దగ్గర నుంచి లాంగ్ జర్నీ అనమాట, 13 hours అనమాట. 13 గంటలు ప్రయాణం చేస్తే వైజాగ్ వస్తాం మేము. నాకైతే కొంచెం చిరాకే అనిపిస్తుంది. అమ్మ నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు వచ్చారనమాట వైజాగ్కి, తర్వాత వచ్చిందే లేదు. మళ్ళీ ఇప్పుడు నాకు బాగలేదు కాబట్టి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నారనమాట నాతో పాటే.
ఈ వీక్ గానీ, నెక్స్ట్ వీక్ గానీ అంటే రేపు మండే గానీ, లేకపోతే నెక్స్ట్ మండే గానీ వెళ్ళిపోతారు అమ్మగోడి ఇంటికి. నాకంతా సెటిల్ అయిపోయిందనమాట. బావుంది ఇప్పుడు. సో, ఇంకేం చేసాము, సరే ఇంక పాపను పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి, ఒకరోజు నైట్ ఆ ముందు రోజు అమ్మ ఎక్కిన ఫ్రైడే నైట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది లాస్ట్ వీక్ అయితే. లాస్ట్ వీక్ ఫ్రైడే నైట్ ఫుల్ ఫీవరు, హెడేకు, బాడీ పెయిన్స్, అరికాళ్ళన్నీ మంటలు. సో, ఇలా వచ్చేసాయనమాట. ఇంకా అప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు అశోక్ అయితే. వెళ్దాం రా హాస్పిటల్కి, ఇంకా లేట్ చేయటం మంచిది కాదు అని చెప్పి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అప్పుడు ఇంజెక్షన్ ఇస్తే తగ్గినట్టుంది కానీ ఇంకా తర్వాత అయితే తగ్గినట్టేం నాకు అనిపించలేదు. సర్లే అశోక్, ఇంకా ఎందుకు మళ్ళీ పాపని ఎవరు ఉంచుకోరనమాట ఇక్కడ, మనకి ఎవరు తెలియదు. ఏదో 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే బేర్ చేయగలుగుతారు మనం టెస్టులు చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ అంతా తీసుకొని వచ్చేటప్పుడు 2-3 అవర్స్ 4 అవర్స్ పైనే పట్టేసిద్ది. ఎవరు ఉంచుకోరు. పాప కూడా మేబీ ఉండి తనైతే ఉంటుంది, పాపతో దిగులే లేదనమాట, ఎవరి దగ్గరైనా ఉంటుంది, అందులో డౌట్ లేదు. తనకి టైం టు టైం ఫుడ్ పెడితే చాలు. బాగా క్రాంకీ అయితే ఏదైనా బొమ్మలు పెట్టినా చాలు, బ్లూయి ఆర్ సంథింగ్ క్లోకోమెల్ ఏదో ఒకటి ఆ టైంలో ఏడ్చే టైంలో పెడితే చాలు, నార్మల్ అయిపోద్ది. లేకపోతే పైకి తీసుకెళ్ళినా నార్మల్ అయిపోతుంది. ఎవరో ఒకరి దగ్గర ఉంచుదాం. తాతయ్య ఉన్నారు కదా అంటే, తాతయ్యకి ఏంటంటే వినపడదు, తను డెఫెండమ్ కాబట్టి వినపడదు, మాట్లాడలేరు. సో పాప రియాక్షన్స్ చూసి అర్థం చేసుకోవటం తప్పితే తను ఏం చేయలేరు కదా. ఈ గొడవంతా ఎందుకు, రేపు ఎలాగో అమ్మ వస్తుంది సాటర్డే మార్నింగ్, కరెక్ట్గా ఈ రోజుకి వీక్ అనమాట. సాటర్డే మార్నింగ్ వెళ్ళి చెక్ చేయించుకుందాము అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెక్ చేశారనమాట. చెక్ చేసి టెస్ట్లు చేయాలన్నారు, డెంగ్యూ సంథింగ్ ఇలా టెస్ట్లన్నీ. అసలు నేను ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. ఆ ఇంజెక్షన్స్ పెయిన్స్కి వాటన్నిటికి కూడా బటక్స్కి ఆ సైడ్కి ఈ సైడ్కి 4 పూట్ల 4 ఇంజెక్షన్స్ కూడా చేయటం. సో ఇవన్నీ క్యాన్లా ఇవన్నీ పెట్టారనమాట. సో ఏం లేదు, వైరల్ ఇన్ఫెక్షన్సే అందరికీ ఉన్నట్టే అనమాట అన్నారు. సరే అని చెప్పి డెంగ్యూ ఇవన్నీ, టైఫాయిడ్ ఇవన్నీ టెస్టులు చేశాక టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందనమాట సాటర్డే మార్నింగ్. ఇంకా సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ సండే మార్నింగ్ వెళ్ళి క్యాన్లా పెట్టించుకొని క్యాన్లా పెట్టే ఉంచారు. ఇంక వెళ్ళి సెలైన్లు పెట్టించుకోవాలి. సాటర్డే రోజు ఏంటి 3 సెలైన్ బాటిల్స్ ఎక్కించారనమాట లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోవటానికి. అలాగే నాకు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయింది. సో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంతా రిలీఫ్ అవ్వడానికి ఇచ్చారనమాట. వాటర్ ఎలా తాగుతున్నారు ఏంటి అవన్నీ అడిగారు. కొంచెం కాన్స్టెంట్గా వాటర్ బాగా తాగండి, బాగా తీసుకుంటూ ఉండండి వాటర్ ఇంటేక్, ఫుడ్ ఫ్రూట్స్ ఇవన్నీ తినమని చెప్పారనమాట. ఫుడ్ బయట ఫుడ్ ఇవి ఏమి తినొద్దు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు కదా డాక్టర్స్ ఎలాగూ. సో అవన్నీ చెప్పారనమాట. ఒక 2 days తర్వాత నేను కోలుకున్న. కానీ తర్వాత ఎంత నీరసంగా అనిపిస్తుందంటే, ఏదైనా తర్వాత 2 days కూడా నేను బయటికి షాపింగ్కి అలా తిరిగినప్పుడు కూడా ఏంటంటే అమ్మ వస్తే ఇంకా కాళ్ళు కుదురుగా ఉండవు అనమాట. అలా సరదాగా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. సాధ్విని అసలు బయటికి తీసుకెళ్తే భలే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడే మమతాస్ ఉంటే తీసుకెళ్తాను. వైజాగ్లో మమతాస్ అని ఉంటుంది అనమాట. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. సో అందుకని జగదాంబాలో ఉంటుంది అనమాట. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, మనలాంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. నాకు ఇంతకంటే ఏం తెలియదు ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిన అశోక్ తోటి వెళ్తాను. నాకు ఇప్పుడు అంత రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అసలు అవసరం లేదు. నేను ఎప్పుడన్నా చూస్తే నల్లపూసలు తప్ప ఇంకేం చూడను, పెద్దగా అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు కొనుక్కోటి. ఏదన్నా మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్నాను, నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నవే చాలా ఉన్నాయి, ఇంకెందుకు అనవసరంగా తీసుకోవటం అని నేను బ్లాక్ బీట్స్ తప్ప ఏమీ ట్రై చేయను. ఎందుకంటే గోల్డ్ తాలిబొట్టు దారం ఎప్పుడూ ఉంచుకుంటాను నేను ఇక్కడే నాతో పాటే. ఎట్ ద సేమ్ టైం నల్లపూసలు ఏంటంటే ఇంకా తెచ్చుకోను గోల్డ్ది. అది కాక లాస్ట్ టైం ఏంటంటే బ్యాంక్లో పెట్టేశాను, అవసరం లేదు ఇప్పుడు అసలు యూజ్ చేయటం లేదులే, ఎలాగో పిచ్చివే యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి. ఇక అందుకని చెప్పి ఎక్కువ నల్లపూసలే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బ్లాక్ బీట్స్ ఎక్కువ ట్రై చేస్తాను. ఇక షాపింగ్కి వెళ్ళాను. అమ్ముంటే ఖచ్చితంగా షాపింగ్కి ఎక్కువ తిరుగుతా. ఇది అన్లిమిటెడ్ 60% ఆఫర్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాం. కానీ నిజం చెప్పాలంటే ఓల్డ్ చెత్త స్టాకు. మనకు నచ్చినవి అడిగితేనేమో లేదు మేడం అవి ఒరిజినల్ ప్రైజెస్ అని చెప్తున్నారు. మనకు నచ్చనివి ఇప్పుడు ఉంటాయి కదా, వీటి మీద 60%, 30%, 20% ఆఫర్ అని చెప్తున్నారు. అసలేం బాగాలేవు కూడా. అన్లిమిటెడ్లో స్టాక్ అంతేం బాగోదు, నాకు ఎప్పుడు నచ్చదు. ఇంకా సర్లే ఎలాగో వెళ్ళాం కదని కొంచెం నైట్ డ్రెస్సెస్ అవి బాగుంటాయి, టీ షర్ట్స్ నైట్ డ్రెస్లు అవి బాగుంటాయి. సర్లే చూద్దామని ఇక నేను నైట్ డ్రెస్లను టీ షర్ట్స్ తీసుకున్నా. పాపకి టీ షర్ట్స్ తీసుకున్నా అంతే. ఎక్కడైనా అంతే 199, 169 కదా పిల్లల టీ షర్ట్స్. సేమ్ అవే ప్రైజెస్, కాకపోతే ఒక 20 రూపీస్ ఏదో డిఫరెన్స్ వచ్చినట్టుంది, ఆఫ్ వచ్చినట్టుంది అంతే. ఆ 3 టీ-షర్ట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ నాకు కొంచెం నైట్ డ్రెస్సులు తీసుకున్నా అంతే. ఇక అమ్ముంది కదా, సరే సరదాగా మూవీకి వెళ్దాం అని చెప్పి తమ్ముడు మూవీకి వెళ్ళాం. అదొక షార్ట్లో అప్లోడ్ చేస్తాను మూవీ ఎలా ఉంది. మూవీ అయితే నాకు బాగానే ఉంది. నేను ఎప్పుడైనా మూవీ అనేది రిలాక్సేషన్, అదిగా అమ్ముంది కాబట్టి ఇక పాపను పట్టుకునే అవకాశం కూడా మనకి పెద్దగా ఉండదు. విజయవాడ వెళ్తేనే అమ్మమ్మ ఉంటుంది కాబట్టి ఇక పాపను పట్టుకునేది కాబట్టి ఇక అమ్మకి ఇచ్చేసి మూవీకి వెళ్ళాం. నచ్చితే లైక్, షేర్